హలో. సో మేము ఈ వీడియో మా మొబైల్లోనే షూట్ చేసి మొబైల్లోనే డబ్బింగ్ చెప్పాం. కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. బట్ మరదల్ పిల్ల సిరీస్ చాలా లేట్ అవుతుందని మీ అందరూ కామెంట్స్ పెట్టడం వల్ల మేము ఈ వీడియో చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడండి, చాలా కష్టపడి అన్నీ చేసాం. బాయ్. ఇష్టమైన సక్కుడా ఒక్కసారి చూడరా. ఆ సాంగ్ స్టేటస్ ఎవరి కోసం పెట్టినవే? ఎవరి మనిషో నేను స్టేటస్ పెట్టాను, ఏదో ఆ సాంగ్ బాగా నచ్చి పెట్టాను. ఎక్కడ నెవర్ పోస్ట్ ఎనీథింగ్ వితౌట్ ఎనీ రీజన్. ఒక అమ్మాయి పెట్టే స్టేటస్ వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఎవరిని ఉద్దేశించే పెడతారో వాళ్ళు చూడాలనే పెడతారు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం పెట్టావు? మనం ప్రేమించే వ్యక్తి మనకి దూరంగా ఉన్నప్పుడే వాళ్ళని ఎంత మిస్ అవుతున్నామో తెలుస్తుంది. నేనేందో నా గడ్డమేందో గీసుకుందామంటే ట్రిమ్మర్ లేదు, గీపించుకుందామంటే శరణం లేదు. చా, నీ ఊరికి రాగానే లాక్డౌన్ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి జనం నేను మస్తు మిస్ అవుతున్నా. నన్ను కూడా అది మిస్ అవుతుందంట. బావా, నువ్వు ఉన్నప్పుడు రోజు నిన్ను ఆట పట్టిస్తూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు సడన్ గా నీకు ఇలా దూరంగా ఉండాలంటే ఏదో పోగొట్టుకున్నట్టుంది. రోజు నేను చుంచుముఖం తిట్టేవాడిని, కానీ నిజానికి నువ్వు నా ఏం చదివే. నిన్ను తిడుతుంటే నువ్వు పెట్టి ఆ బొంగమ్ముతుంటా చూడు, చాలా బాగుంటుంది. ఏ పని చేసినా నువ్వే గుర్తొస్తున్నావు బావా. ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేద్దామని సిస్టమ్ ఓపెన్ చేసే లోపే నువ్వు గుర్తొస్తున్నావు. టీవీలో లవ్ స్టోరీ చూస్తే అందులో లవర్స్ మనమే అనిపిస్తుంది. కళలో కూడా నువ్వే బావా. నాతో నేనే నవ్వుకుంటున్నా, నాతో నేనే మాట్లాడుకుంటున్నా పిక్చర్ లెక్క. పడుకుందామని నిద్ర వస్తలేదే. లోపల ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. కొంపదీసి దీన్ని లవ్ అంటారేంటి? ఫోన్లో మెసేజ్ సౌండ్ వస్తే చాలు నువ్వే మెసేజ్ చేసామని అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అసలు నువ్వు నాకు మెసేజెస్ చేయట్లేదు, కాల్స్ చేయట్లేదు. నేను అడిగాను, ఆ హట్టు ముందు పెట్టాను. దానికి కాల్ చేద్దామా? ఏం అవసరం లేదు, అది చేసేంత వరకు నేను కూడా ఏం చేయను. నేను మిస్ అవుతున్నా, అది నన్ను మిస్ అవుతుంది లేదో నాకు తెలియదు కదా. బావకి మెసేజ్ చేద్దామా? వద్దురా, నేను ముందు చేస్తే మన లోపల అయిపోతుంది. బావనే చేయండి. పోనీ మెసేజ్ చేద్దాం రా, ఏం అవసరం లేదు. ప్రతిసారి నేనే మెసేజ్ చేస్తే లోకం అయిపోతా. ఏం కాదు, నా మరదలు పిల్లనేగా. ఇదేంది ఆన్లైన్లో ఉంది? ఎవరితో చాట్ చేస్తుంది? తన ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నట్టుంది. కొంచెం వెనక్కి మెసేజ్ చేస్తుంటే. బావ ఆన్లైన్లోనే ఉన్నాడు, ఎవరితో ఫోన్ చేస్తున్నాడు? ఇది తన ఆఫీస్ వర్క్ కోసం. అదేలే. ఇంకా ఆన్లైన్లో ఉంది ఏంది ఇది? ఒకవేళ మా అభిగాన్లో అంటే వాడు ఎవరితోనైనా పులిగలుగుతున్నాడా ఏంది? అసలే తింగర్ది. ఓ తింగర్ బుచ్చి, ఎవరితో చాట్ చేస్తున్నాడు? ఏదో టైప్ చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసు? ఆఫ్లైన్లోకి ఇంకా మెసేజ్ వస్తుంది. ఎంత పెద్ద మెసేజ్ పడుతుంది ఇది? ఎవరిని? ఇది టైపింగ్ అని వస్తలేదు. ఇది నాతో కాకుండా ఎవరితో చాట్ చేస్తుంది? నాకు మెసేజ్ చేయకుండా ఆన్లైన్ ఫోన్ చేస్తున్నాను తెలియాలంటే పని చేయాలి. స్టేటస్ పెడతా, వెంటనే తీసిందో లేదో చూద్దా. వెంటనే నా స్టేటస్ చూస్తే నా గురించి ఆలోచిస్తున్నాను. లేదంటే ఎవడో పులిహోర గడితో చాట్ చేస్తున్నట్టు. అరే ఏమైంది వీరికి? వీటితో వీడియో మాట్లాడుకుంటాడు, వీటిలో వీడియో నవ్వుకుంటాడు. రే ఏమైందిరా? నాకేం కాలేదు డాడీ. జీవీఆర్ఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో నాకు యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది, అందుకే యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓహో, యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను ఇంకేదో అనుకున్నా కదరా. మా డాడీ నుంచి తప్పించుకున్నా. ఇప్పుడు స్టేటస్ పెడతా. మా బావ నా స్టేటస్ చూసాడు. తింగర్
నమ్ముకుంది నా స్టేటస్ చూసింది లేదా? స్టేటస్ చూసిందిరో అంటే మెసేజ్ పెడతలేదండి ఇది. బావ కూడా నాలానే లవ్ సాంగ్ స్టేటస్ లో పెట్టాడు. లవ్ సాంగ్ స్టేటస్ లేక ఎవరి కోసమైనా పెట్టిందా? నా మధ్యలో నా కోసం పెట్టుంటుంది. ఎందుకైనా మీరు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. మా మంకీ చేస్తుంది. హలో, ఎవరండి మాట్లాడేది? ఓవర్ యాక్షన్ ఆపకపోతే మూతి వదులుతుందండి. నువ్వే ఓవర్ యాక్షన్ ఆపి ఎందుకు కాల్ చేసావు చెప్పు. ఇష్టమైన సక్కుడా ఒక్కసారి చూడరా. ఆ సాంగ్ స్టేటస్ ఎవరి కోసం పెట్టినవే? ఎవరి గురించో నేను స్టేటస్ పెట్టాను. ఏదో ఆ సాంగ్ బాగా నచ్చి పెట్టాను. ఎవరు పోస్ట్ ఎనీథింగ్ వితౌట్ ఎనీ రీజన్. ఒక అమ్మాయి పెట్టే స్టేటస్ వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఎవరిని ఉద్దేశించే పెడతారో వాళ్ళు చూడాలనే పెడతారు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం పెట్టావు? ఓ అలానా? అయితే నువ్వెందుకు లవ్ సాంగ్ స్టేటస్ లో పెట్టావు? ముందు చెప్పు, తర్వాత నేను చెప్తాను. నీ గురించే. నీ గురించి అయితే కాదులే. నేను కూడా స్టేటస్ పెట్టింది నీ గురించి ఏం కాదు. అర్థమైందే కానీ తిన్నావా? తినలేదు బావా. నువ్వేమో అత్తమ్మని చూడ్డానికని ఊరు వెళ్ళిపోయా. నీకైతే మంచిగా వండి పెట్టే వాళ్ళు ఉన్నారు. నాకెవరు ఉన్నారు? మరి నీ క్లాసెస్ ఉన్నాయి కదనే, అందుకే నేను వదిలేసి నేను వచ్చిన. ఈ లోపు లాక్డౌన్ అనౌన్స్ చేసారు. సరే, ఇవాళ నువ్వు వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళి. నేను ఇప్పుడు ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. ఇంట్లోంచి బయటికి వస్తే పోలీస్ మమ్మల్ని తొడికలు తీస్తారు. లాక్డౌన్ అయినంత వరకు ఇంట్లోనే ఉండి సేఫ్గా, బయటికి రాకు. అర్థమవుతుందా? అవును బాబా, మన స్ట్రీట్ లో కూడా ఒక పర్సన్ ని కొడుతుంటే చూసాను. అయినా మరీ అంత దారుణంగా కొడితే ఎలా? అయినా వాళ్ళకి మాత్రం మనం సరదానండి మనం కూటనికి. అరే మన లైఫ్ కాపాడడానికి వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టి 24 hours డ్యూటీ చేస్తారు. మన మోడీ గారు చెప్పినట్టు ఇంట్లో ఉంటేనే ఈ మహమ్మారి నుంచి బచాయిస్తాం, లేదంటే ఇటలీ అమెరికా కంటే దారుణంగా జరుగుతుంది మన సిచ్యువేషన్. అరే అట్లాంటి సిచ్యువేషన్ రావద్దనే కదా లాక్డౌన్ అనౌన్స్ చేసింది. అయినా కానీ మేము ఇట్లా ఉంటాం, బయట తిరుగుతామంటే ముద్దు వాళ్ళ కొట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం పోలీసులో మనం. అరే ఇంత కూడా దిమాగ్ ఉండదు. అరే మనం బయటకు వస్తే మనతో పాటు మనం లవ్ చేసిన వాళ్ళ లైఫ్ కూడా రిస్క్లో పెట్టినట్టయితే. ఇట్లా అయ్యేబట్టే అమెరికాలో ఈరోజు శవాలు కుప్పలు వేస్తున్నాయి. అవును బాబా, నేను కూడా న్యూస్ లో చూసాను. ట్రంప్ మన ఇండియా నుంచి హెల్ప్ అడుగుతున్నాడంట కదా హెచ్సిక్యూ గురించి. ట్రంప్ మాత్రమే కాదు, బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ జైర్ బోల్సనారో కూడా మన రామాయణంలో హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చి శ్రీరామచంద్ర ప్రభు తమ్ముడైన లక్ష్మణుని కాపాడినట్టు వాళ్ళ ప్రజల్ని కాపాడమని మనకు లెటర్ రాసిండు. ఆయన మనం నమ్మే రాముడు హనుమంతు గురించి చెప్పి బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ మనకు లెటర్ రాసుడు. ఎప్పుడు హెల్ప్ చేయడానికి ముందుండే మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఒక భారతీయుని లేక పుట్టినందుకే మస్తు గర్వంగా ఉంది నాకు. అమెరికా, బ్రెజిల్తో పాటు ఇంకా 30 దేశాలు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మనం అందరం గర్వపడే ఒక విషయం చెప్పాలి నీకు. ప్రపంచాన్ని వెళ్తున్న వైట్ హౌస్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు. బాబా, నువ్వేమో వేరే కంట్రీస్ వాళ్ళు మన రామాయణంలో హనుమాన్ గురించి గొప్పగా మాట్లాడి మన కంట్రీని హెల్ప్ అడుగుతున్నారు అంటున్నాం. కానీ ఇక్కడేమో అన్ని టెంపుల్స్, అన్ని చర్చ్లు, మాస్కులు అన్ని క్లోజ్ చేసేసి సైన్సే దేవుడు అంటున్నారు. అని తెగ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేస్తున్నారు. వాళ్ళు చేయగలిగిందల్లా వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేయడమే, అంతకన్నా పెద్ద చేసేది ఏం లేదు వాళ్ళు. అయినా మేధావులు ఎవరు ఇట్లాంటి పోస్టులు పెట్టారే? మేము మేధావులు అనిపించుకోవాలని కొందరు తిరుగుతుంటారు ఎవడు, వాళ్ళే ఇట్లాంటి పోస్టులు పెడుతుంటారు. అయినా వాళ్ళు నమ్మే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్, ఎన్నో డిసీజెస్కి వ్యాక్సిన్ కనుక్కున్న లూయిస్ పాస్టర్ అన్నారు కదా, a little science distance you from God, but a lot of science brings you near to him అని ఏమన్నారు వాళ్ళు. టెంపుల్స్ మూసేశారు, బట్ హాస్పిటల్స్ అండ్ సైన్స్ క్లాబ్స్ మీరేనా? ఓకే, టెంపుల్స్లో ఇట్లాంటి టైంలో సోషల్ డిస్టెన్స్ కష్టం కాబట్టి టెంపుల్స్ని క్లోజ్ చేయించారు. ఇంకా సైన్స్ ల్యాబ్స్ అంటావా, అక్కడ జనాలు కోట్లలో రారు. ఇంకా హాస్పిటల్స్ అంటావా, ఇప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ని ట్రీట్ చేస్తారు. అయినా మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకునేది దేవుణ్ణి. అదే ఆరోగ్యం పాడైతే పోయింది దేవుడు లాంటి డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళంతా పోస్టులు పెడుతున్నారు చూసినావా? వాళ్ళు ఏదో డాక్టర్ల మీద అభిమానంతో పెడుతున్నారు కాదు, దేవుళ్ళని నమ్మే వాళ్ళ మీద కోపంతో పెడుతున్నారు. అయినా దేవుని నమ్మని వాడు మనుషుల్ని గౌరవిస్తాడే. నేను కూడా ఇదే అన్నాను. నా ఫ్రెండ్ ఏమో
మీ దేవుడికి అంత పవర్ ఉంటే ఈ వైరస్ అంతా తీసేసి ఇదంతా క్యూర్ చేసేవచ్చు కదా అని అంటుంది. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడే మనిషి రూపంలో వచ్చి మనం కాపాడతాడు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో దేవుడు ఎవరో తెలుసు మనకు? డాక్టర్స్, పోలీసులు, ఇంకా మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచే క్లీనర్స్. నీ ఫ్రెండ్ లెక్క నాకు ఒకటి వచ్చింది లేవే, తిప్పి కొడితే 5 అడుగులు ఉండేదని వాడు కూడా ఇట్నే మాట్లాడుతుంటాడు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంది చెప్పాలా? అహంకారంతో, గర్వంతో, ఆశతో విర్రవిగుతున్న కౌరవ సేనని శ్రీకృష్ణుడు ఆయుధం చేత పట్టకుండా పాండవులతో 18 రోజులు యుద్ధం చేపించి గెలిపించిండు. సో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో దేవుడు స్వయంగా రాకుండా మనతోనే ఈ మహమ్మారిని జయించేలా చేస్తాడు. అయినా ఇదంతా జరగడానికి కారణమే మనమే, దేవుడి మీద కొనుక్కోదట్లా. అదేంటి బావా? మన సనాతన ధర్మంలో చెప్పినట్టు గుమ్మానికి మామిడి తొరణాలు, కడపకి పసుపు మూఢనమ్మకం కాదు. బయట నుంచి ఇంటికి కానీ కాలు చేతులు కడుక్కోవడం మూఢనమ్మకం కాదు. శవంతో శ్మశానం దాకా పోయించిన తర్వాత తలస్నానం చేసి మూఢనమ్మకం కాదు. ఇంటి బయట వేప చెట్టు, పెరట్లో తులసి చెట్టు వెర్యాచారం కాదు. ఇదంతా మన సనాతన ధర్మం నేర్పిన జీవన విధానం. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ బావా. అయినా నాగరికత అంటే తరాలుగా వచ్చే ఆచారాన్ని వ్యతిరేకించడం కాదే, మెరుగైన జీవనానికి కావాల్సిన సూత్రాలను ఆచరిస్తూ ముందుకు తరాల వారికి ప్రబోధించడం. ఖచ్చితంగా చెప్తా తనకి రోజు నేను. సరే, ఇంకేం మరి? ఇంకేముంటాయి బావా, తిన్నామా, పడుకున్నామా, లేచాము. ఇప్పుడు ఉండేది అందరి దగ్గర ఇదే విశేషాలు. సరే మరి, మంచిగా తిని పప్పు ఉంటా మరి, బాయ్. నీ అవ్వ, ఇదేంది సడన్గా లవ్ మూడ్ నుంచి వేరే మూడికి వెళ్ళిపోయింది? అంతేలే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి నోట విన్నా ఈ మహమ్మారి గురించి కదా. ఫోన్ లేరా, రేపు మళ్ళీ కాల్ చేసినప్పుడు రొమాంటిక్ అనేది చూపించా. బావా, నేను ఎంత మిస్ అవుతున్నానో అసలు మాటల్లో చెప్పలేను. ప్రతి క్షణం నీ ఊహలే. మనం ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆ వ్యక్తి మన గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే మా బావ ఇప్పుడు నాకు కాల్ చేస్తాడు. చెయ్యాలి 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 చెయ్యాలి. ఏ, బావ కాల్ చేశాడు. బావా, ఇప్పుడే నిన్ను తలుచుకుంటూ ఉన్నా, నువ్వే కాల్ చేసేసావు. ఏమని తలుచుకున్నావే? నేను చూడాలనిపించి వీడియో కాల్ మాట్లాడాలనుకున్నా. ఈలోపే నువ్వు వీడియో కాల్ చేసావు. మేబీ మన బ్రెయిన్స్లో నుంచి సిగ్నల్స్ పాస్ అయ్యాయేమో. అయినా నీకు బ్రెయిన్ లేదు కదా, సిగ్నల్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? పోరా మనకి. సరే, అయితే ఫోన్ కట్ చేయాలా? వద్దు వద్దు వద్దు. సరే కానీ ఏందే మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని అదరగొడుతున్నావు. కొత్త డ్రెస్సు, కొత్త ఇయర్ రింగ్స్, అదేందమ్మా జనని? నీ గురించే బావా, నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే నీకు ఇష్టంగా, ఇలా నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతావని వేసుకున్నా. అబ్బా, నేను వీడియో కాల్ చేస్తాను, నీకెట్లా తెలిసే? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. ఓరి దినేశాలు. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. సరే మరి, ఉంటా. మిస్ యూ జనని. మిస్ యూ టూ బావా. లవ్లో ఉన్న వాళ్ళు గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు అబ్బా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది, ఏం టాపిక్ లేకుండా ఏదో క్రియేట్ చేసుకుని మాట్లాడుకునేది ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకోవాలనిపించే ఫీలింగ్ వల్ల అని. ఆ ఫీలింగ్ లవ్లో ఉంటే కానీ తెలియదు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.